ఏది ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర నుంచి దేశంలో ముఖ్యమైన పోస్టులన్నీ వీళ్ళే భర్తీ చేస్తారు. రాత పరీక్ష మామూలుగా ఉండదు, చాలా గట్టిగా ఉంటుంది కదండి. ఇక్కడ ఏ రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూని బేస్ చేసుకొని కూడా కొన్ని ఉద్యోగాలు అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటాయండి. మన ఎవరికి తెలియదు, ఈ ఉద్యోగాలు వందల్లో వచ్చేస్తాయి. అలాంటి అవకాశం ఇప్పుడు వచ్చిందండి. ఎగ్జామినర్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ అంటారండి. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ తరఫున ఉంటుంది. మనకి ట్రేడ్ మార్క్ ఇస్తారు, మీకు అర్థమైందండి. జిఐ ఇస్తారు, ట్రేడ్ మార్క్ ఇస్తారు, మనకి పేటెంట్స్ ఇస్తారు కదండి. ఆ ఆఫీస్ అన్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫీస్ వచ్చి నేషనల్ లెవెల్లో ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ఎగ్జామినర్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ ని తీసుకుంటున్నాము, అప్లై చేసుకోండి బాబు, అర్హత ఉన్న వాళ్ళంతా అప్లై చేసుకోండి అంటున్నారు. అర్హత మళ్ళీ భారీ అర్హతలు ఏమి లేవండి. మామూలు డిగ్రీ బీఏ, బీకామ్, లా దగ్గర నుంచి, ఎంబీఏ దగ్గర నుంచి, చార్టెడ్ అకౌంటెన్సీ దగ్గర నుంచి వీళ్ళందరికీ అవకాశం ఇచ్చారు. కాకపోతే ఆ రంగంలో మీకు ఏమైనా అనుభవం ఉందా అని అడుగుతున్నారు. అది మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇక వయసు కూడా భలే ఇచ్చారండి. 45 ఏళ్ల దాకా కూడా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. అంటే అనుభవం అడిగారు కదా, అందుకే వయసు పెంచినట్టున్నారు. ఇంకా మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ మామూలే. మళ్ళీ బీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకి ఇవన్నీ ఓకే. జనవరి 1 లాస్ట్ డేట్ గుర్తుంచుకోండి. మరి జనవరి 1 ముందు అప్లై చేసేసుకోండి. ఇక ఈ రిజర్వ్డ్ వర్గాలకి అసలు అప్లికేషన్ ఫీజే లేదండి. మామూలు వాళ్ళకి కూడా 25 రూపాయలు పెట్టారండి. సో మరి ఎంత మంచి అవకాశం అంటే ఎగ్జామ్ లేకుండా మనకున్న మెరిట్ని బేస్ చేసుకొని, సర్టిఫికేట్స్ని బేస్ చేసుకొని, అనుభవాన్ని బేస్ చేసుకొని ఆ స్థాయి ఉద్యోగం, ఏ స్థాయి, గెస్టెడ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగం, జీతానికి జీతం, హోదాకి హోదా, బత్యానికి బత్యం, ఎంత మంచి అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి అవకాశం మిస్ అవ్వద్దు. ఇక మిగిలిన నోటిఫికేషన్ వగేరా అన్ని కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. దాన్ని పట్టుకోండి, అప్లై చేసేయండి. మన వాళ్ళకి చాలా మందికి ఈ విషయాలు తెలియట్లేదు. దయచేసి షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి సమాచారం అన్ని మనమే ఇచ్చుకుందామండి. థ్యాంక్ యూ.